నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో యూరియాను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భరోసా. నంద్యాల భువన విజయం కాలేజీలో శక్తి యాప్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన సిఐ జయరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలు కండి ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం. బీసీలపై దాడులు దుర్మార్గం వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు. ఆటోనగర్ నుంచి ఉడుమాల్పురం వెల్లుదారి పైపుల మరమ్మతు భారీ వాహనాలు కూడా ఈ మార్గం గుండా వెళ్లడం కారణంగా గుంతలు. నంద్యాలలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా పోటీలు జిల్లా డిఎస్ఈఓ రాజు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు. నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియానికి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు. జాతీయ దినోత్సవ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో క్రీడలు. నంద్యాల పట్టణంలో శ్రావణ మాసం సందడి. నెల 8వ తేదీన వరలక్ష్మి వ్రతం. ఆలగడ్డ పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయలు సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం. ఎద్దుల పాపమ్మ ప్రభుత్వం జూనియర్ కళాశాల నుండి ర్యాలీ. నంద్యాల జిల్లాలో ప్రతి రైతుకు అవసరమైన మేరకు యూరియాను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. నేడు బనగానపల్లిలో కృత్రిమ యూరియా కొరతపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైతులు అభద్రత భావంతో అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని మంత్రి రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. ఏడాది పంటలు ఎక్కువగా సాగైన క్రమంలో భవిష్యత్తులో యూరియా కొరత ఏర్పడుతుందనే ముందు చూపుతో చాలా మంది రైతులు అదనంగా యూరియా కొనుగోలు చేసి భద్రపరచడం సరికాదని మంత్రి పిలుపునిచ్చారు. దీని వలన కొంతమంది రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ కృత్రిమ కొరతను నివారించేందుకు రైతులు తమకు అవసరం ఉన్న మేరకే యూరియాను కొనుగోలు చేయాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో మంత్రి ప్రత్యేక ఫోన్లో మాట్లాడి నంద్యాల జిల్లాకు రావాల్సిన 10,000 మెట్రిక్ టన్నుల యూరియాను సాధ్యమైనంత త్వరగా సరఫరా చేయాల్సిందిగా కోరారు. నంద్యాల భువన విజయం కాలేజీలో శక్తి యాప్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన సిఐ జయరాం. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న భువన విజయం కళాశాలలో విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కలిగించారు. శక్తి యాప్ మన దగ్గర ఉంటే ఒక రక్షణగా ఉంటుందని, ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా శక్తి యాప్ ద్వారా మెసేజ్ చేస్తే మీ ముందర పోలీస్ వ్యవస్థ ఉంటుందని మహిళల చట్టాలపై సిఐ జయరాం విద్యార్థులకు అవగాహన కలిగించారు. సందర్భంగా సిఐ జయరాం మాట్లాడుతూ విద్యార్థులకు శక్తి యాప్ మహిళా చట్టాల గురించి అవగాహన కలిగించడం, మహిళలకు ఏ అవసరం వచ్చినా నంద్యాలలో మహిళా పోలీస్ స్టేషన్ ఉందని, శక్తి యాప్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే మీ దగ్గర మేముంటాం, మీకు ఒక అండగా ఉంటామని తెలిపారు. ఉమెన్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ లో భాగంగా ఈ రోజు వచ్చేసి భువన విజయం జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. మన ప్రిన్సిపాల్ గారి సహకారంతో ఈ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ విద్యార్థినులకు
ఈ చట్టాలపైన, మహిళా చట్టాలపైన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా పోక్సో యాక్టు, సైబర్ క్రైము, చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజెస్, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ 100, 112 ఇలా నెంబర్స్ గురించి అవగాహన కల్పించి వాళ్ళకి సమాజంలో బయట జరుగుతుండే విషయాల గురించి అవగాహన తెలుపుతున్నాం. నేడు మా భువన విజయం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థినులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి దిశ యాక్ట్, అదేవిధంగా శక్తి యాప్ అనేటువంటి అంశాలపైన, అదేవిధంగా చట్టపరంగా వచ్చేసి మహిళలకు వచ్చేసి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి రక్షణ విధానాలను గురించి డిపార్ట్మెంట్ తరఫున వచ్చినటువంటి సిఐ సార్ గారికి, అదేవిధంగా వాళ్ళ బృందానికి కూడా ఈ యొక్క అంశాలపైన అవగాహన కల్పించినందుకు కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకుని నంద్యాల పట్టణ నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రం నందు వ్యవస్థాపకులు కండే ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో 9వ తేదీన శనివారం ఉదయం 11 గంటలకు రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కండే ఆనంద్ గురూజీ గారు మాట్లాడుతూ నవంబర్ 23 నాటికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆయుష్ యోగా కేంద్రం నందు యోగా సభ్యులు, దాతలు, సత్యసాయి భక్తులు మొదలగు వారిచే భగవాన్ సత్యసాయి చెప్పిన విధంగా అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అన్న నాదంతో స్వామి అడుగుజాడల్లో నడుస్తూ స్వామి శత జయంతి సందర్భంగా 100 రోజులు 100 సేవా కార్యక్రమాలు, 100 సత్సంగములు, 100 భజనలు ప్రతిరోజు ఏర్పాటు చేయడమైందని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ యోగా కేంద్రంలో ఈ శనివారం అనగా 9వ తేదీ రక్షాబంధన్ కార్యక్రమంతో ఈ శత జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నాం. ఈ శత జయంతి వేడుకల సందర్భంగా స్వామి జన్మదినం నవంబర్ 23 వరకు కూడా యోగా కేంద్రంలో ప్రతిరోజు ఇక్కడ సత్సంగము, భజన, అలాగే 100 సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. అనగా 100 సేవా కార్యక్రమాలంటే ఈ 100 సేవా కార్యక్రమాల్లో కుటుంబిషన్ల పంపిణీ, ట్రైసైకిళ్ళు, మహిళలకు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు మామూలు సైకిళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, కంటి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, ప్రెగ్నెంట్ లేడీస్కి మెడికల్ కిట్స్, అలాగే పేద విద్యార్థులు చదువుకునేటందుకు వాళ్ళకు స్కూల్ ఫీజులు, ఇలా రకరకాల కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వికలాంగులకు కావలసిన నిత్యావసర వస్తువులను కూడా ఈ శత జయంతి వేడుకల్లో వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కావున ఈ శత జయంతి వేడుకలు విజయవంతం చేయుటకు నంద్యాల పట్టణం నందలి మరియు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని, రక్షాబంధన్లో సోదరభావంతో ప్రతి సోదరునికి రక్షగా ఉండాలని ఏ విధంగా రక్ష కడుతుందో అలాగే నీకు నేను, నీవు నాకు రక్ష అంటూ వీరిరువురు దేశానికి రక్ష అనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇదే మా ఆహ్వానంగా మన్నించి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు మరియు కౌన్సిలర్ కండే శ్యామసుందర్ గారు ఇచ్చేస్తున్నారు. మరియు 13 సంవత్సరాల తర్వాత మరలా సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు బిచ్చమయ్య గురూజీ గారు కూడా ఈ రక్షాబంధన్కు విచ్చేసి వారి సందేశాన్ని సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. కావున అందరినీ రావాల్సిందిగా, హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై గురుదేవ్. భారతదేశ ప్రజాస్వామ్యంలో బీసీలపై దాడులు దుర్మార్గం, అనైతికం, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వైఎస్ఆర్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు అన్నారు. బుధవారం కడప జిల్లాలో బీసీ నాయకుడైన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడికి నిరసనగా నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ సంఘాల నాయకులు, ప్రజలు తదితర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి ముందుగా పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చి వద్ద ఉన్న జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగులు శివశంకర్ నాయుడు పుల్లయ్య వైసీపీ నాయకులు మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాలలో గెలుపోటములు సమానమని గెలుపొందిన పార్టీ నాయకులు ఓడిపోయిన పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం బాధాకరమన్నారు. ఇటువంటి చరిత్ర గతంలో ఎన్నడూ లేదని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీ కుటుంబాలకు అన్ని రంగాలలో పెద్దపీట వేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం మంచిది కాదన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై దాడులు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంకు బీసీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. నా పేరు గోపురం పుల్ల యాదవ్. నేను బీసీసీఎల్ స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు మేము జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించడానికి గలం ఇప్పడానికని వచ్చాము. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు ఆశయాలతో మా నాయకుడు రమేష్ యాదవ్ గారు, మన రాష్ట్ర బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు ముందుకు నడుస్తూ ఉంటే ఈరోజు బీసీల పైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టో తెలియడం లేదు. ఇది వ్యక్తిపై దాడి కాదు, బీసీ సమాజం పైన దాడిగా మేము అనుకుంటున్నాము. బీసీలు ఎప్పుడు పైకి వస్తానంటే ఇట్లా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. బీసీలను ఇప్పుడు మొన్న కృష్ణా జిల్లాలో ఉప్పాల హారిక దంపతులపైన దాడి, అదే ఉప్పాల హారిక దంపతుల మీద మా రమేష్ యాదవ్ గారు పోరాడడం చూసి ఈరోజు ఓడ్చుకోలేక ఈరోజు పులివెందులలో మా రమేష్ యాదవ్ గారి దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. సమాజంలో బీసీ నాయకత్వం అనేది ఉండాలి. బీసీ నాయకత్వాన్ని అణగతొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పడం జరిగింది. రక్షణ చట్టం అంటే ఇదేనా? బీసీలపై దాడులు చేయడమేనా రక్షణ చట్టం అంటే? ప్రజాప్రతినిధుల వాళ్ళు ఒక జడ్పీ చైర్పైన దాడి జరిగింది. ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన దాడి జరిగింది. ఇలా దాడులు చేస్తే మా లాంటి చిన్న స్థాయి నాయకుల పరిస్థితి ఏంటి? గ్రామ స్థాయిలో బీసీల పరిస్థితి ఏంది? బీసీల ఓట్లతో ఈరోజు మీరు గద్దెనెక్కిన వాళ్ళు ఈరోజు మీరు చేసే పని ఏంది? దీన్ని మీరు ప్రభుత్వం వారు గుర్తించాలా. బీసీలకు రక్షణ చట్టం కల్పించడం దేవుడికి ఎరుగు. కనీసం ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా పోయిన కాలంలో మనం బతుకుతా ఉన్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వారు వెంటనే వాటిపై కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా మేము మా బీసీ సెల్ తరపున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బీసీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ ఈరోజు బీసీల అభ్యుదయానికి కృషి చేసిన జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర మేము వినతి పత్రం అనేది సమర్పిస్తున్నాము. మనం చూసాం, నిన్న ఒక ఎమ్మెల్సీ బీసీ నాయకుడైన రమేష్ యాదవ్ గారు ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ కి సంబంధించి బీసీలతో కలిసి ప్రచారం చేస్తుంటే గొడ్డలతో రాళ్లతో దాడి చేసి వాళ్ళ కారుకు నిప్పంటించి మంట పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యమైనా ఇదే అని మనం అసలు ప్రజాస్వామ్యంగా బతుకుతున్నామా? ఇది ప్రజాస్వామ్యంలోనే ఉందా మన ఆంధ్రప్రదేశ్ అని మేము అడుగుతున్నాము. ఈ దాడిని తీవ్రంగా నిరసిస్తున్నాము. మొన్న మనం చూసాం, గతంలో ఒక 1 month బ్యాక్ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ బీసీ మహిళ ఉప్పాల హారిక మహిళని చూడకుండా ఆమె పైన అడ్డగించి కారు అద్దాలు పగలగొట్టి మరీ దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు కానీ ఎంతో మందిని బీసీలను ఉన్నతులోకి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టారు. అనుకోకుండా మన ప్రభుత్వం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీలు ఎక్కడైనా తిరిగితే కొట్టే పరిస్థితి అయితే ఎక్కడ ఉండకూడదు. అటువంటి వాళ్ళేం ప్రచారానికి పోయినారు. ఒక జెడ్పీటీసీ ఎన్నిక అనేది రాష్ట్రంలో అతి చిన్న ఎన్నిక. ఆ చిన్న ఎన్నికను కూడా ప్రెస్టేజ్కి తీసుకొని ప్రతి ఒక్కరిని కొట్టవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరపండి. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో ఎవరికైనా సహజమే. ఎందుకంత ప్రెస్టేజ్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇండ్ల మీద దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చడం అనేది చాలా తప్పు. ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలను ఎక్కడ కూడా అనదొక్కే ప్రయత్నం చేయకూడదని కోరుకుంటున్నాం. ప్రమాదకరంగా మారిన ఆటోనగర్ నుంచి ఊడుమాల్పురం వెళ్లుదారి స్థానిక ప్రజలు సమాచారం మేరకు గత 4 నెలల కిందట పైప్ల మరమ్మతులు భాగంగా పనులు చేసి తదుపరి దాన్ని అలాగే వదిలి వెళ్లడం మరియు భారీ వాహనాలు కూడా ఈ మార్గం గుండా వెళ్లడం కారణంగా గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలం కారణంగా అందులో నీరు నిలవడంతో మోకాల వరకు నీళ్లు రావడం వల్ల స్థానిక ప్రజలు వాహనదారులు రాకపోకలందు తరచుగా ప్రమాదాలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.
నంద్యాలలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా 29న జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు నిర్వహించడం జిల్లా డిఎస్ఈఓ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా పోటీలు నిర్వహించడం జరిగిందని, ఇండోర్ స్టేడియంలో వస్తువులు లేకపోవడంతో ఆర్జీఎం పలు పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా అధికారి రాజు మాట్లాడుతూ ప్రపంచ క్రీడా దినోత్సవ సందర్భంగా క్రీడాకారులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని, బాస్కెట్బాల్లో పోటీల్లో 5 మహిళా జట్లు 7 పురుషుల జట్లు పాల్గొన్నాయన్నారు. వీరిలో విన్నర్ గా శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల మహిళా జట్టు, రన్నర్ గా ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల పురుషుల జట్టు ఎంపికైందన్నారు. ఎంపికైన జట్లు తిరుపతిలో 11 నుంచి 14 వరకు జరిగే జోనల్ పోటీలలో పాల్గొంటాయన్నారు. జోనల్ పోటీల్లో ఎంపికైన జట్లు ఈ నెల 16 నుంచి 20 వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయని తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 ప్రతి సంవత్సరం జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ రవినాయుడు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ జైన్ గారు ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో నుంచి జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో క్రీడాకారులందరూ పాల్గొనే విధంగా 10 క్రీడాంశాలలో ఈ ఎంపికలు నిర్వహించడం జరిగింది. ఈ 10 క్రీడాంశాల్లో స్త్రీలు మరియు పురుషులు దీనిలో పాల్గొనడం జరిగింది. ఈ 10 క్రీడాంశాలు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ వంటి 10 క్రీడాంశాలలో సెలెక్షన్స్ చేసి 22 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ 10 క్రీడాంశాల్లో బాస్కెట్బాల్ స్త్రీ పురుషుల ఎంపిక పోటీలు ఆర్జీఎం కాలేజ్లో నిర్వహించడం జరిగింది. హాకీ క్రీడా పోటీలు ఎస్పీజీ కాలేజ్ గ్రౌండ్లో జరగడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ సదుపాయాలు లేని వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ కర్నూలులో నిర్వహించడం జరిగింది. మిగతా క్రీడాంశాలన్నీ మన ఇండోర్ స్టేడియంలో, పద్మావత్ నగర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎంపికైన క్రీడాకారులంతా 11 నుంచి 14వ తేదీ వరకు జోన్ 4గా నిర్ణయించినటువంటి తిరుపతి జిల్లాలో ఈ పోటీలు జరుగుతాయి. అందులో గెలుపొందిన జట్లన్నీ కూడా ఈ నెల ఆగస్టు 16 నుంచి 20 తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఫైనల్స్ పోటీలకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నారు అన్నట్లు మన శాప్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. సో ఈ పోటీలను నంద్యాల జిల్లాలో తిరుపతిలో జోనల్ స్థాయి పోటీలను ఎప్పుడూ లేని విధంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించడం చాలా గర్వకారణం. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఏదైనా గుర్తింపు కార్డు చూపితే చాలు బస్సుల్లో మహారాణుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆగస్టు 15 తేదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యం కోసం పల్లె వెలుగు బస్సులు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, డిపోలో బస్సులకు రంగులు వేయడం జరిగిందని, మహిళలకు బస్సులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సదుపాయాలు కల్పించామని తెలిపారు.
నంద్యాల పట్నం పద్మావతి నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియానికి ఉదయం సాయంత్రం వేళల్లో వివిధ క్రీడల సాధనకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు విద్యార్థులు వస్తుంటారు. స్టేడియం ప్రధాన ద్వారంలో క్రీడాకారులు రాకపోకలు సాగించేందుకు ఒకవైపు షట్టర్ను తెరిచి ఉంచుతున్నారు. అదేవిధంగా జాతీయ దినోత్సవ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో క్రీడలు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది క్రీడాకారులు అక్కడికి వచ్చి క్రీడల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ షట్టర్ పోవడంతో పైకి ఎత్తిన ఉండడం లేదు. వెంటనే మూత పడుతుంది. దీంతో అది పడకుండా కర్రను ఊతంగా పెడుతున్నారు. ఇరుకుగా ఉన్న మార్గంలో ఒకేసారి ఇద్దరు క్రీడాకారులు ప్రవేశించిన సందర్భాల్లో కర్రకు తగిలే ఆస్కారం ఉంది. కర్ర జారిపోతే షట్టర్ పడి తీవ్ర ఉంది. తలపై గాయాల పాలయ్యే ప్రమాదం ముందే షట్టర్ జరగక మరమ్మతులు చేయించాలని క్రీడాకారులు కోరుతున్నారు. అదేవిధంగా క్రీడా ఇండోర్ స్టేడియంకు ఎంతో మంది నాయకులు అధికారులు వస్తున్నారు తప్ప కనీసం అక్కడ సదుపాయాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. లోపల జమ్ము పరికరాలు విరిగిపోవడంతో పాలు తుప్పు పట్టుకోవడంతో కనీసం అటువైపు చూశాను, నాదుడే కరువైపోయారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి ఇండోర్ స్టేడియంలో క్రీడా సదుపాయాలు కల్పించాలని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో శ్రావణ మాసం సందడి వచ్చేసింది. నంద్యాల బస్టాండ్ వద్ద పూల మార్కెట్లో శ్రావణ సందడి మొదలైంది. ఈ నెల 8వ తేదీ వరలక్ష్మి వ్రతం, ఇదే నెల 27వ తేదీ వినాయక చవితి ఉండటంతో మార్కెట్ కలకలలాడుతుంది. సాధారణంగా వరలక్ష్మి వ్రతం ఆగస్టు నెలలో వస్తే వినాయక చవితి సెప్టెంబర్ మాసంలో వస్తుంది. ఇలా రెండు పండుగలు ఒకే నెలలో రావటం శ్రావణ మాసం పేరు చెప్పి ఇప్పటి నుంచే పూలు పండ్లు ధరలకు రెక్కలు వచ్చేశాయి. కొన్ని రోజుల క్రితం వరకు కేజీ 250 రూపాయల నుంచి 300 ఉంటే చామంతి పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లలో కేజీ చామంతి ధరలు 450 నుంచి 500 వరకు విక్రయాలు జరుపుతున్నారు. దీంతో రిటైల్ ధరలు చుక్కలను తాకేలా పెరిగిపోయాయి. గతంలో 20 రూపాయలకు చామంతి పూలు ఇవ్వటమే కనీసం 15 నుంచి 20 పూలు వరకు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 20 రూపాయలకు చామంతి పూలు కావాలంటే కనీసం 10 పూలు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇక మల్లెపూలు, కనకాంబరాలు ధరలు కూడా ఇలానే ఉన్నాయి. మొన్నటి వరకు మూర 40 రూపాయలు అమ్మే మల్లెపూలు ప్రస్తుతం రిటైల్లో 80 రూపాయల వరకు విక్రయిస్తూ ఉన్నారు. కనకాంబరాలు పరిస్థితి ఇలాగే ఉంది. మూర 30 రూపాయలు అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక పండ్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో 100 రూపాయలు 5 దానిమ్మకాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 3 కూడా రావడం లేదు. యాపిల్ కూడా సైజును బట్టి భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతున్నారు. 500 రూపాయలు పట్టుకెళ్తే కనీసం అవసరమైన పండ్లు వచ్చే పరిస్థితి లేదు. ధరలు అమాంతరంగా పెరిగిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పండగ దగ్గరలో పూలు పండ్లు కొనే పరిస్థితి ఉంటుందా అంటూ పెద విరుస్తున్నారు. శుక్రవారం కాబట్టి పూలు, పవిత్రమైన పూలు లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ఈ మొగిలి రేకులు పూలు పెట్టి పూజ చేస్తారు. కాబట్టి ఇక్కడ పూలకు బాగా మంచి గిరాకీ ఉంది. మాకు కూడా దేవుని వల్ల బాగానే వ్యాపారం జరుగుతుంది. దేవుని వల్ల వర్షం మీద లేకుంటే బాగుంటుందని ఈరోజు వినాయక చవితి కూడా ఇలాగే బాగా జరగాలని కోరుకుంటున్నాం. జాజి పూలు పావు 50 రూపాయలు, గులాబీలు పావు కేజీ 200, జాజి పూలు గులాబీలు పావు కేజీ 100, చెండుమల్లె పూలు ఎంత 100 రూపాయలు. ఈ శ్రావణ మాసము ఈ వినాయక చవితి ఉండదని ఈ పూల రేట్లు విపరీతం బాగానే పెరిగినాయి. ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. శ్రావణ మాసం మరి 3వ శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ పూలు అగ్గిగా ఉన్నాయి. కానీ అక్కడ వచ్చే కస్టమర్లను వాళ్ళు అతి మర్యాద కాకుండా అతి ఘోరంగా చూస్తూ ఒక వ్యాపారమే దండంగా చూస్తూ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ఏదైనా మార్గాలు ఉండి
ఆలగడ్డ పట్టణంలో గురువారం శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా బలిజ సంఘం అధ్యక్షుడు నల్లగట్ల బాలుడు ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల సమీపంలోనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎద్దుల పాపమ్మ ప్రభుత్వం జూనియర్ కళాశాల నుండి 4 రోడ్ల సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంబి ప్రసాద్, ఆలగడ్డ మండల అధ్యక్షులు పాంపల్లె మద్దలేటి, ఆలగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య, ఆర్జిగారి నరసింహుడు, చిన్న వెంకట సుబ్బయ్య, పెద్ద వెంకట సుబ్బయ్య, గుత్తి నరసింహులు, పంపల్లె మదిలేటి, సిసి రామదాసు, ఉల్లి వెంకట సుబ్బరాయుడు, కొల్లం పుల్లయ్య, సిద్ధి నారాయణ, సిద్ధి సత్యం, శీలంశెట్టి ఈశ్వరయ్య, ఆకుల నడిపి వెంకట సుబ్బయ్య, ఆలగడ్డ నియోజకవర్గ బలిజ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో విజయ సామ్రాజ్యాన్ని స్థాపకులు కవి స్వరూపముడు దక్షిణ భారతదేశాన్ని ఏకాజీ చిత్రంతో ఏలినటువంటి మకుటం లేని మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టాభిషేక మహోత్సవాన్ని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం బలిజ సంఘం అధ్యక్షులు నల్లగట్ల బాలుడు గారు, అలాగే గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంబి ప్రసాద్ గారు, అలాగే బలిజ ముఖ్య సంఘీయులు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు మన బలిజ పెద్దలు అర్జిగారి నరసింహుడు గారు, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గం బలిజ సంఘీయులు అందరి సమక్షంలో ఈరోజు వారి శ్రీకృష్ణదేవరాయలి పట్టాభిషేక మహోత్సవాన్ని ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. శ్రీకృష్ణదేవరాయలని ఒక వ్యక్తి ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహాచక్రవర్తి. అలాంటి వ్యక్తిని కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నేటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు కూడా రాయల వారి పరిపాలన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కూడా అలాంటి పరిపాలనే ప్రజలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో అత్యధిక శాతం బలిజలు, కాపులు కలిసి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో యూరియాను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భరోసా. నంద్యాల భువన విజయం కాలేజీలో శక్తి యాప్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన సిఐ జయరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జయంతి వేడుకలు కండి ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం. బీసీలపై దాడులు దుర్మార్గం వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు. ఆటోనగర్ నుంచి ఉడుమాల్పురం వెల్లుదారి పైపుల మరమ్మతు. భారీ వాహనాలు కూడా ఈ మార్గం గుండా వెళ్లడం కారణంగా గుంతలు. నంద్యాలలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా పోటీలు. జిల్లా డిఎస్ఈఓ రాజు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియానికి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు. జాతీయ దినోత్సవ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో క్రీడలు. నంద్యాల పట్టణంలో శ్రావణ మాసం సందడి. నెల 8వ తేదీన వరలక్ష్మి వ్రతం.
ఆళ్లగడ్డ పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయలు సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం. ఎద్దుల పాపమ్మ ప్రభుత్వం జూనియర్ కళాశాల నుండి ర్యాలీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.